సాయి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం స్కిన్ కేర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, ముఖ్యంగా సమ్మర్లో. సమ్మర్ వచ్చేసింది, బయటకైతే వెళ్ళడం లేదు మనము, కానీ ఇంట్లో ఉన్నా కానీ ఆ వేడి తెలుస్తూ ఉంది. అప్పుడప్పుడు దేనికైనా వెళ్తూ ఉన్నాం కదా, వెజిటబుల్స్ కానీ దానికని దేనికని. అప్పుడు వచ్చే లోపలే స్కిన్ అంతా ట్యాన్ అయిపోతూ ఉంది, డ్రై అయిపోతూ ఉంది. వింటర్లో ఎలాగైతే కష్టమో మన స్కిన్ మెయింటైన్ చేసుకోవడము, సమ్మర్లో అంతకంటే కష్టం. ఎందుకంటే ఎండకు ఎర్రగా అయిపోతుంది, వెంటనే నల్లగా అయిపోతుంది, కొంతమందికి సన్ బర్న్స్ ఉంటాయి, ఇచ్చింగ్ ఉంటుంది, అక్కడ చాలా డార్క్ అయిపోతుంది. ఇక పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళ సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. పిగ్మెంటేషన్ 3 times 4 times ఎక్కువ అవుతూ ఉంటుంది కొంచెం ఎండ తగిలితే కూడా అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ చాలా స్కిన్ టైప్స్కి, డిఫరెంట్ స్కిన్ టైప్స్కి వేరే వేరేగా కేర్ తీసుకోవాలి. తెలుసు కదా అందరికీ, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ అంటారు. ఇది పెద్దగా ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే జనరల్గా టీ జోన్ అంటే ఈ పార్ట్, ఇది ఆయిలీ ఉంటుంది. సి జోన్ అంటే చీక్స్, ఇది నార్మల్గా ఉంటుంది అన్నమాట చాలామందికి, లేదా డ్రైగా ఉంటుంది. ఈ సీజన్లో అందరికీ స్లైట్లీ ఆయిలీగా ఉంటుంది. ఈవెన్ అంటే మంచి ఎండ వచ్చింది అంటే డ్రై స్కిన్ వాళ్ళకు కూడా కొంచెం నార్మల్ అయిపోతుంది అన్నమాట స్కిన్. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా ఎక్కువగా ఆయిల్ యూజ్ అవుతూ ఉంటుంది, కారుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇకపోతే ఆయిలీ స్కిన్ వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. వీళ్ళకి పింపుల్స్ చాలా ఎక్కువైపోతాయి, వైట్ హెడ్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మొహం కడుక్కున్నారు అంటే వెంటనే జిడ్డు కారుతూ ఉంటుంది అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఈ ఆయిల్ని తీసేసే సోప్స్ వాడడం మంచిది. మీరు అనొచ్చు, ఏంటి మ్యామ్ అన్నీ ఆయిల్ తీసేస్తాయి కదా, సోప్ అంటేనే క్లీన్ చేయడం కదా అని చెప్పేసి. గ్లిజరిన్ సోప్స్ వాడకండి మా. ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉందో, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా, గ్లిజరిన్ సోప్ మాత్రం వాడకండి. కొంచెం ఈ లైమ్తో ఉన్నది ఇలాంటివి వాడండి, బాగుంటుంది. దానివల్ల ఏంటంటే స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. ఈ మధ్య చార్కోల్ సోప్స్ చాలా ఫేమస్ అయ్యాయి కదా, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి. ఇంకా ఏదైనా మెడికేటెడ్ సోప్స్ ఉంటే కూడా వాడండి, మీ డాక్టర్ సజెస్ట్ చేసినవి కూడా వాడండి. ఇలాంటివి వాడితే మంచిదన్నమాట, కొంచెం ఫ్రెష్గా ఉంటారు. క్రీమ్స్ మాత్రం వాడకండి మా. సన్ స్క్రీన్స్ కూడా జెల్ ఫామ్లో ఉండే వాడండి, క్రీమ్ ఫామ్లో ఉండే వాడకండి. ఇంకా నా జిడ్డు అయిపోతుంది అన్నమాట ఫేస్. ఈ మాత్రం కేర్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇకపోతే నార్మల్ స్కిన్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎలాంటి సోప్ అయినా వాడచ్చు, వీళ్ళకి చాయిస్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీళ్ళు రోజుకి ఒక 2-3 times ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఫేస్ వాష్ కనీసం ఒక 6 to 7 times చేసుకోవాలి. సోప్తో ఒక 2-3 times చేసినా కానీ ఉట్టి వాటర్తో ఒక 3-4 సార్లు కడుక్కోవచ్చు అన్నమాట. ఇకపోతే ఏంటి అంటే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఈ సీజన్లో కూడా గ్లిజరిన్ సోప్స్ వాడచ్చు, క్యాజిల్ సోప్స్ కూడా వాడచ్చు, ఆయిల్ బేస్డ్ అంటే కోల్డ్ ప్రాసెస్డ్ సోప్స్ కూడా వాడచ్చు వీళ్ళు. ఎందుకు అంటే వీళ్ళకి ఈ సీజన్లో నార్మల్గా అనిపించినా కానీ డ్రైగానే ఉంటుంది. ఎండలోకి వెళ్ళి వచ్చారంటే ఇంకా డ్రై అయిపోతుంది అనమాట. ఉన్న కొంచెం మాయిశ్చర్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి వీళ్ళకి గ్లిజరిన్ సోప్స్ ఈ సీజన్లో కూడా చాలా బాగుంటాయి. వాటర్ బాగా తాగాలి అందరూ యాజ్ యూజువల్గా అనమాట. బయట నుంచి వచ్చిన తర్వాతనే మొహం కడుక్కోకుండా ఒక 10 నిమిషాలు కూర్చొని తర్వాత మొహం కడుక్కోవాలి. చాలామందికి అలవాటు, వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత. ఎండలో నుంచి వస్తే ఈవినింగ్ 5:30-6 దాటిన తర్వాత అయితే హ్యాపీగా చేసుకోవచ్చు మీరు. వేడి నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాడకండి, చల్లటి నీళ్ళనే వాడండి. హాయిగా కూడా ఉంటుంది ఈ సీజన్లో, దానివల్ల స్కిన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇకపోతే డైట్లో కూడా ఏంటి అంటే ఆకుకూరలు బాగా తినండి దొరికినప్పుడు. రోజు ఒక గ్లాస్ లెమన్ జ్యూస్ తాగండి. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు తాగొద్దు, నార్మల్ అండ్ ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు హ్యాపీగా తాగొచ్చు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు, కానీ లెమన్ జ్యూస్ మాత్రం అప్పుడప్పుడు తాగండి, రెగ్యులర్గా తాగండి, ఇంకొంచెం డ్రై అయిపోయే ప్రమాదం ఉందన్నమాట. అలానే సాల్ట్ కొంచెం తక్కువగా తీసుకోండి డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు. మామూలు వాళ్ళు వీళ్ళు తీసుకోవచ్చు కొంచెం సాల్ట్. స్వెట్టింగ్ ఎక్కువగా పట్టినప్పుడు ఏంటి అంటే సాల్ట్ కంటెంట్ కూడా మనం కొద్దిగా తీసుకోవచ్చు. మజ్జిగలో ఎలాగో సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. మజ్జిగ కూడా బాగా తాగండి, దానివలన మీకు దాహం పోవడమే కాకుండా స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇది తీసుకోండి. ప్రోబయాటిక్ కాబట్టి చాలా మంచిది ఇది. ఇకపోతే ఏంటి అంటే
జనరల్గా స్కిన్ కేర్ అంటే ఏం ప్యాక్స్ వాడాలి అని అడుగుతూ ఉంటారు. సో ప్యాక్స్ చెప్తాను. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే డల్గా ఉండకుండా స్కిన్, డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు మేగడతో మసాజ్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు మాత్రమే. నార్మల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఎప్పుడో వారానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఇది. ఇకపోతే ఏంటి అంటే ప్యాక్ సంగతి మాట్లాడుకుందాము. ప్యాక్స్ వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. మీరు ఇంట్లో చేసుకునే ప్యాక్సే చెప్తానమ్మా. ఫ్యాంటైజ్లో చాలా రకాలు ఉన్నాయి స్కిన్ కేర్ కోసము. మీరు అంటే ఇప్పుడు మీరు కాల్ చేసి అడిగినా కానీ ప్రయోజనం లేదు. మళ్ళీ లాక్డౌన్ తీసేసేటంత వరకు ప్రోడక్ట్స్ అయితే ఏవి పంపించలేము. కాబట్టి ఏంటి అంటే ఒకసారి లాక్డౌన్ తీసేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా అంతా ఉంటుంది అనమాట. ప్రోడక్ట్స్ అయితే రెడీగా చేసి పెట్టుకున్నాం కానీ అవి అలానే ఉండిపోయాయి, మా దగ్గరే ఉండిపోయాయి అనమాట. కాకపోతే టైం ఉంది కాబట్టి కొన్ని చేసేసుకున్నాము. మా దగ్గర ఉన్న స్టాక్ కూడా ఇంకా అయిపోయింది కాబట్టి అన్నీ తీసి పెట్టుకొని ఉన్నాము, అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాము అనమాట. కాబట్టి మీకు ఏ ప్రోడక్ట్ అయినా కానీ లాక్డౌన్ తీసేసిన తర్వాత దొరుకుతుంది. సో ప్యాక్ల గురించి మాట్లాడుకుందాము. ఫేస్ ప్యాక్స్ ఇవి అద్భుతాలు చేయవు కానీ ఫ్రెష్గా మాత్రం ఉంచుతాయి, కొంచెం గ్లోన్ కూడా ఇస్తాయి. మొదటగా ఏంటి అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాట్లాడుకుందాము. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఈ సీజన్లో ముల్తానీ మిట్టి వాడుకోండి మా, చాలా బాగా పనిచేస్తుంది. ముల్తానీ మిట్టి ఒక స్పూన్ తీసుకోండి. దాంట్లో ఆరెంజ్ పీల్ పౌడర్ కొద్దిగా కలుపుకోండి. అంటే ఒక స్పూన్కి 1/4 స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ కలుపుకోండి. కొంచెం హనీ వేసుకోండి. నిమ్మరసం ఒక 4-5 చుక్కలు వేసుకోండి, అంతకంటే ఎక్కువ వద్దు. హాఫ్ నిమ్మకాయ పిండకండి, ఒక 4-5 చుక్కలు నిమ్మరసం. ఇంకా ఆరెంజ్ బత్తాయి జ్యూస్ ఉంటే ఇంకా మంచిది. అన్నీ కలిపి మర్చిపోయాను, దీంట్లో మీరు క్యాంఫర్ కర్పూరం, ముద్ద కర్పూరం తీసుకోండి మా. ముద్ద కర్పూరం నలిపేసి కొంచెం నీళ్ళలో కలపండి. సో దాంతో ప్యాక్ కలుపుకోండి. ప్యాక్ లాగా వేసుకోండి. ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. స్కిన్ చాలా కూల్గా కూడా ఉంటుంది, కర్పూరం వల్ల చాలా హాయిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆయిలీనెస్ అంతా తగ్గి ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఇంకొక ప్యాక్ కూడా చెప్తాను మీకు. సో ఇది నార్మల్ స్కిన్ ఉన్నవాళ్ళు, ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు వాడచ్చు. అలోవెరా జెల్ తీసుకోండి. దీంట్లో కొద్దిగా చందనం పౌడర్ కలుపుకోండి, అంటే మంచి చందనం పౌడరే కలుపుకోండి. కొంచెం ఒక పించ్ కర్పూరం కూడా కలుపుకోండి, వాటర్లో కలిపేసి కలుపుకోండి. ప్యాక్ లాగా వేసుకోండి. ఒక 5 to 7 మినిట్స్ నుంచి తీసేయండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఏదైనా చర్మం మండుతూ ఉంటే కూడా చాలా రిలీఫ్ వస్తుంది అన్నమాట. సో ఇది చాలా మంచి ప్యాక్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి చెప్తాను. సో ఒక స్పూన్ ముల్తానీ మిట్టి తీసుకోండి. అలానే ఒక స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకోండి మా. దాంట్లో అగైన్ కొంచెం కర్పూరం వేసుకోండి. ఒక పించ్ కర్పూరం నీళ్ళలో కరగబెట్టి వేసుకోండి. ఒక 1/4 స్పూన్ హనీ కలపండి. సో దీన్ని ప్యాక్ లాగా వేసుకోండి. ఒక 10 మినిట్స్ మా, చాలు. ఇకపోతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లం. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎంత పెద్ద ప్రాబ్లం ఉంటుందో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా అంతే ప్రాబ్లం ఉంటుంది. సో వీళ్ళు కూడా ఏంటి అంటే ఒక స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకోండి. కొంచెం అలోవెరా జెల్ కలపండి మా. ఈ అలోవెరా జెల్ ఏం చేస్తుందంటే లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. మంచి అలోవెరా జెల్ తీసుకోండి, కలపండి. తర్వాత దాంట్లో ఒక 4-5 చుక్కలు కొబ్బరి నూనె వేయండి మా. సో డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. అలానే ఒక 1/4 స్పూన్ ముల్తానీ మిట్టి కలపండి. అలానే ఒక 1/2 స్పూన్ తేనెతో కలపండి. ప్యాక్ వేసుకొని చూడండి. మిల్క్ పౌడర్ మీకు ఏంటి అంటే స్కిన్కి షైనింగ్ ఇస్తుంది. ముల్తానీ మిట్టి కొంచెం గట్టిగా పట్టుకునేటట్టుగా చేస్తుంది. అలానే మీరు క్యాంఫర్ వాడకండి, దీంట్లో కర్పూరం వాడకండి అస్సలు, ఇది ఇంకా డ్రై చేస్తుంది. కర్పూరం నేను ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా వేయమని చెప్పాను, అలానే నార్మల్ స్కిన్ వాళ్ళకి చాలా కొంచెం వేయమని చెప్పాను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మా. సో కోకోనట్ ఆయిల్ వల్ల మీ స్కిన్ డ్రై అవ్వదు, చాలా స్మూత్గా ఉంటుంది. ఈ ప్యాక్స్ మీరు మంచివి కదా అని రోజు వేసుకోకూడదమ్మా. వారానికి 1 లేదా మ్యాక్సిమం 2 సార్లు వేసుకోవచ్చు. బాగా ఆరిపోతాయి ఇవి. ఆరిపోయిన తర్వాత వాటర్ని స్ప్లాష్ చేసుకొని కొంచెం రుద్దుతూ తీసేయండి. బాగుంటుంది, స్కిన్ మెరుస్తూ ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది.
సో ఎప్పుడు కూడా ఏంటి అంటే కారం పులుపు ఎక్కువగా తినే వాళ్ళకి స్కిన్ అంత గ్లోయింగ్గా ఉండదు మా. సమ్మర్ కాబట్టి చక్కగా వాటర్ తాగండి. కొద్ది రోజులు పోతే కొబ్బరి నీళ్ళు కూడా బాగా దొరుకుతాయి మనకు. మామిడి పళ్ళు కూడా మే ఎండింగ్ అంతా వచ్చేస్తాయి. సో మామిడి పళ్ళు కూడా తింటే కూడా స్కిన్ చాలా గ్లో వస్తుంది. ఎందుకు అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ సి, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో. కాబట్టి రోజు ఒక మామిడి పండు తిన్నారు అంటే నిజంగానే చాలా గ్లోయింగ్ స్కిన్తో ఉంటారనమాట. అంతేకాని మంచిది కదా అని చెప్పేసి గ్లాసులు క్యారెట్ జ్యూసులు, బీట్రూట్ జ్యూసులు రోజు తాకండి మా, మంచిది కాదు. చాలామంది పిల్లలు ఇంకా చేస్తూ ఉన్నారు అలానే. అది మాత్రం చేయకండి. ఇకపోతే అందరూ చెప్పే టిప్స్ కూడా కొంచెం మీ బ్రెయిన్తో ఆలోచించండి, మీ వైపు నుంచి ఆలోచించండి మా. ఎందుకు అంటే ఇప్పుడు నా వీడియోస్లో కూడా ఎవరెవరో వస్తున్నారు, ఏదో టిప్స్ చెప్తూ ఉన్నారు కొంతమంది. అంటే పాపం వాళ్ళకు పెద్దగా వర్క్ ఏమీ లేదేమో మరి, నా ఛానల్లోకి వచ్చేసి నా వీడియోస్లోకి వచ్చేసి ఇలా చేయండి, అలా చేయండి, నాకు కాల్ చేయండి అని చెప్తున్నారు. నేను మీకు చెప్పే ప్రతి విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్తాను మా. బయట వాళ్ళు అంటే మరి చాలామంది ఇస్తారేమో కూడా అలానే జాగ్రత్తగా, కానీ కొంతమంది చిన్న ఏజ్ వాళ్ళవి టిప్స్ చూస్తూ ఉంటే నాకు చాలా బాధేస్తుంది కూడా. ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి. అన్నీ చాలా ఎక్కువగా కళ్ళ కింద అలా వాడండి, లిప్స్కి ఇలా వాడండి అని చెప్తూ ఉంటారు. నేను కూడా ఒక పొరపాటు చేశాను లిప్స్ విషయంలో. ఎప్పుడో కొత్తల్లో మర్చిపోయేసి బేకింగ్ సోడా అట్లనే లిప్స్కి వేయమని చెప్పాను. అది గ్లిజరిన్లో వేసి వేయాలన్నమాట. సో అది తర్వాత తీసేద్దామని చూసినా కానీ నాకు అది కుదరలేదు. ఇప్పటికి కూడా బాధపడుతూ ఉంటాను. నేను ఒక్క రాంగ్ చేశాను, ఒక పొరపాటు చేశాను, అది ఇప్పటికి కూడా ఫీల్ అవుతూ ఉన్నాను. కానీ ఈ పిల్లలు పదులు టిప్స్ ఇచ్చేస్తూ ఉన్నారు, ఇలా చేయండి, అలా చేయండి. తప్పుమ్మా, అలా చెప్పారు అంటే పాప అనవసరంగా వాళ్ళ మొహాలంతా పాడైపోతాయి. మీరు టిప్స్ ఎందుకు ఫాలో అవుతూ ఉన్నారు? మీ ఫేస్ని ఎంతో చక్కగా చూసుకునేదానికి. ఇప్పుడు నిమ్మకాయలు, పుదీనా రసాలు, కొత్తిమీర రసాలు కానీ పెట్టారు అంటే అవి హైలీ కాన్సన్ట్రేటెడ్ అనమాట, చాలా పాడవుతుంది మీకు. కాబట్టి ఆ పొరపాట్లు చేయకండి. అలానే దయచేసి ఎవరు నా ఛానల్లోకి వచ్చి నా క్లయింట్స్కి సజెషన్స్ ఇవ్వకండి మా. ఇచ్చినా కానీ నా క్లయింట్స్ మీరు ఫాలో అవ్వకండి, నా వ్యూయర్స్. ఎందుకు అంటే వాళ్ళు ఎలాంటివి ఇస్తారో కూడా నాకు తెలియదు. అంటే ఎవరెవరో వస్తున్నారు వచ్చి ఇలా చేయండి, అలా చేయండి. ఎవరో ఒక అమ్మాయి చెప్పింది గ్లైకాలిక్ యాసిడ్ 5% అప్లై చేస్తే పిట్స్ అన్నీ పోతాయి అని చెప్తా ఉండింది. సో యాసిడ్ పీల్స్ గురించి నాకు చాలా బాగా తెలుసమ్మా. మేము వాటిని టచ్ కూడా చెయ్యం అసలు. అలాంటి సజెషన్స్ మీరు నాకు ఇవ్వాల్సిన అవసరమే లేదు. నాకు బాగానే తెలుసు వాటి గురించి. కావాలనే ఇవ్వను. ఎందుకు అంటే అవి చాలా కాన్సన్ట్రేటెడ్ కాబట్టి, స్కిన్కి హార్మ్ఫుల్ కాబట్టి మేము వాడం. నేను ఎంతో జాగ్రత్తగా హీలింగ్ మెథడ్స్తో నా క్లయింట్స్కి ప్రోడక్ట్స్ చేసిస్తున్నాను. మా ట్రీట్మెంట్స్ కూడా అలా ఉంటాయి. ఇలాంటి సలహాలు నాకు అవసరం లేదు మా. నాకు తెలుసు గ్లైకాలిక్ యాసిడ్, మిగతా యాసిడ్స్ అన్ని ఏహెచ్ఏలు ఇవన్నీ ఎలా చేస్తాయో నాకు తెలుసు, ఏం చేస్తాయో కూడా నాకు తెలుసు. కాబట్టి మీ సజెషన్స్ నాకు అనవసరం. తెలిసినా కానీ రానేవను. ఇదే కాదు, కొన్ని మేము కెమికల్ ట్రీట్మెంట్స్ చెయ్యము. మేము ఆ పాలసీ పెట్టుకొని ఉన్నాము. కాబట్టి ఇలాంటి సలహాలు ఫాలో అవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు పింపుల్ పిట్స్ పోయేకొస్తేనే లేదు. మీరు యాసిడ్ పీల్స్ 70% యాసిడ్ 70% యాసిడ్స్ వాడినా కానీ పోయేకొస్తేనే లేదు. కాకపోతే స్కార్స్ పోతాయి. స్కార్స్ అంటే నేను అనేది మచ్చలు పోయే అవకాశం ఉంది, కానీ గుంటలు పోయే అవకాశమే లేదు. కాబట్టి మీ ఇష్టం. ఇంకా అలానే ఏంటి అంటే నా దాంట్లోకి వచ్చి ఎవరు సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. నా వ్యూయర్స్, నా క్లయింట్స్ నేను చెప్పినది బాగానే వింటారు. అనవసరంగా మీ టైం వేస్ట్. కాబట్టి ఇది గమనించుకోండి. అలానే నా వ్యూయర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మా. నేను చాలా ఆలోచించి చెప్తాను టిప్స్. ఏదో క్యాజువల్గా చెప్పను, ఏదో నాకు వ్యూస్ రావాలని కూడా చెప్పను. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తానమ్మా. నమస్తే.